సాక్ష్యం మణినాయవదితం ప్రియం మహానమంగళ దీపం అంతే. దీపాన్ని వెలిగించారమ్మా, దానికి కుక్క బొట్టు పెట్టండి. అక్కడ అక్షత చేతితో పట్టుకోండి. అందరూ కూడా అక్షత చేతితో పట్టుకోండి. దీపాన్ని చూసి చెప్పండి, దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి ప్రణమామ్యహం, దీపేన సాక్షయేత్ సర్వం తం దీపం ప్రణమామ్యహం. దీపారాధన ముహూర్త సుముహూర్తో వస్తు. ఈ అక్షంతలు ఇక్కడి నుంచే దీపం దగ్గర వేసేసేయండి. దీపాన్ని నమస్కారం చేయండి. దీపరాజాయ నమః. తర్వాత మీ దగ్గర పెట్టుకున్నటువంటి నీళ్లు ఉన్నాయి కదా, ఆ మగవారి ముందు నీళ్లు తీసుకుని కుడి చేతిలో నీళ్లు పోసుకుని చేయగలుగుకోండి. ముందు అర్థం రక్షాలయ. తర్వాత 3 సార్లు నీళ్లు పోసుకుని తాగండి. తర్వాత మీ జీవన చేత తాగించండి నీళ్లు. ఓం ఆదిన్యాకేతవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. పరస్పర ఇవ్వండి. ఆదిన్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. అలా చేయగలిగిపోవాలి. అర్థం రక్షాలయ. గోవిందా విష్ణు సూత్రాత్ విక్రమా వామనా త్రిపురా శ్రీకేతా సనాభాతా మూలా కృష్ణామ దేవా పద్మన అనుద్ధా పురుషోత్తమ లోకయా నరసింహ అద్భుతా జనార్దన ఉపేంద్ర హరే కృష్ణాయ నమః. శ్రీ కృష్ణోత్తమనే నమో నమః. ఉద్యోగనాథని లేవమండమేంటి కలేపతి లేవమంటున్నాం. ఉద్దిష్టస్తు భూత విజాత్య భూత ప్రాణసుజాత శాకిని శాకిని మొదలైనటువంటి దుర్గణాలన్నీ కూడా మనని ఆవరించి అదృశ్య రూపంలో మన చుట్టూ ఉంటే మనని పట్టుకోవడానికి అందుకోసం పెట్టుకోండి. ఏ భూమి మీరు భూమికి భారమైనటువంటి వాళ్ళు. ఏ కామవిరోధేనా, మీరు కామకర్మకి విరోధులు కాబట్టి మీకు కూడా ఉండడానికి పర్మిషన్ లేదు. అందుని వెళ్ళిపోవాలి. ఏ కామవిరోధేనా బ్రహ్మకర్మతో మారవే ఏం చేసేటువంటి బ్రహ్మకర్మ అయ్యా అందుని చల్లామండి అని ఆ మంత్రంతో ఈ అక్షంతలను కనకాల వేసినట్టయితే ఒక్కొక్క అక్షంతల గింజ ఒక్కొక్క రామ బాణంలాగా అదృశ్య రూపంలో ఉన్నటువంటి భూత ప్రాంతాన్ని అన్నింటినీ కూడా దూరంగా భారత్లోని మన వృత్తులు చేసి పూజకి పునీతులుగా మనం నిలబెట్టి మనం పూజ చేయడానికి కావాల్సినటువంటి శక్తి ప్రసాదిస్తుంది. అంత గొప్పది ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థం. పంతులు గారు అక్షంతాన్ని కలుసుకోంటాడు. ఆ గంటలో ముందు ఈ నెత్తి మీద వేసేస్తాడు. ఎందుకు చేసుకుంటామో చెప్పడు. ఆ ఎందుకు చెప్పాలంటే మనకి భక్తి భావం పెరుగుతుంది. దాని అర్థం తెలిసింది. ఓహో ఇంత అయ్యింది కదా, ఇది నక్షత్రం లేదు, ఒక ప్రార్థిస్తాన్ని దూరంగా పాల్గొంటున్నాం అని తెలిసినట్టయితే ఒక భక్తి మనకి చేయడం. మీ దృష్టిలో ఉంటున్నటువంటి పని అదే. ఇక్కడ మనం బ్రహ్మగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎదురు వాళ్ళకి భక్తి తత్వం అలవాటు పడేలాగా వాళ్ళని ఈ భక్తిలో దింపేలాగా వాళ్ళకి ఆ విధమైనటువంటి అవగాహన కలిగేలా చేయడం ముక్కు పట్టుకున్న 3 వేలతో పెట్టుకోవడం చేసి ఓం భో ఓం భవ ఓం త్వ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం దత్తకర్మణేయం తత్తో దేవతృతిః ధియో యో నః ప్రచోదయాత్ మా భోజ్యోతిర్గం బ్రహ్మ భోర్భవత్వరోం పెట్టండి. మమ అనుకోండి అందరూ కూడా. ఉపాత దుర్దక్షే ద్వారా శుభాభ్యాం దురేతోనే ముహూర్తే శ్రీ మహాశివరాజ్యేయ ప్రాప్తే వ్యాపరః కల్పే వైవత్సవం మంత్రే కలియుగే ప్రథమపాదే ఎంపూర్వీపే భర్తవర్షే భర్తఖండే మేరో దక్షిణ విభాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అగ్నిప్రదేశే వాయువ్యప్రదేశే గంగా గోదావరి మధ్యప్రదేశే హరిహర సమస్త దేవతా దివ్య జనన సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన రోధినామ సంవత్సరే ఉత్తరాయణ పుణ్యకాలే తిథినృతౌ మాఘమాసే శుక్లపక్షే ద్వాదశ్యాం భానువాత సంయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ యావం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. ఎవరు చెప్పాలి ముందు? అమ్మా పాప యొక్క వాళ్ళ చెప్పాలి అనగా బాబా శాంతి
गोत्रोद्भवस्य अनाथ धर्मनामधेयश्च आयुष्यादिशं सदाता अब मी చెప్పాల్సిన ఏంటి అయ్యా ఈ గోత్రనామాలు పేర్లుతే సతి మహాభావ వెంకట లక్ష్మి శరణ్యనామధేయ రెండవది కృష్ణనామధేయ రెండవది కృష్ణనామధేయ ధర్మపతి సమేత భవాదేవి నామధేయ ఇక్ష్వాకుగోత్రోద్భవ్య ಅಲ್ಲಿ సంతోష్ संतोष कुमार नाम भेज धर्मपति ने भेज अर्जुन गोत्रो कृष्ण नाम भेज